బాపట్ల జిల్లా చీరాలలో సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ రుచిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి హనుమకొండ గోపి పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన నోటిఫికేషన్ చూసి మోసపోయాడు. చీరాల వైకుంఠపురానికి చెందిన గోపి స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి 24.10 లక్షల పెట్టుబడి పెట్టాడు. డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. దీంతో మోసపోయారని గ్రహించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాప్స్టోర్ ఇన్ అని చెప్పని ఒక అప్లికేషన్ ఉంది. అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్. దీన్ని మీరు వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు అని చెప్పనేసి అతనికి చాట్లో చెప్తారు. దాంతో అతను వాట్సాప్లోకి వెళ్ళి ఆ గ్రూప్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఈ ఐపీఎస్ పంపడం జరుగుతుంది. ఆ గ్రూప్లో ఇతను పంపించినటువంటి ఐపీఎస్కి అతని క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, కొన్ని చోట్ల లోన్లు తీసుకొని కూడా 24,16,000 రూపాయలు వేయడం జరుగుతుంది. అయితే ఆ గ్రూప్లో ఎవరైతే కంపెనీ ఓనర్స్గా చెప్పుకుంటున్నారో లేకపోతే కంపెనీ ప్రమోటర్స్గా చెప్తున్నారో వాళ్ళు ఇంకా మనీ కావాలని చెప్పనేసి, అంటే నువ్వు పే చేస్తేనే విత్డ్రా చేసుకోగలవు అని చెప్పడంతో అతను 24,16,000 పే చేస్తాడు. వాళ్ళు ఇంకా కూడా మీరు పే చేయాలని చెప్పేసి మళ్ళీ ఐపీఓస్ పంపడంతో అప్పుడు అతను రియలైజ్ అయ్యి నేను ఆన్లైన్ ఫ్రాడ్ గురయ్యానని చెప్పనేసి కన్ఫర్మ్ చేసుకొని సైబర్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.